క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టికే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమవును. ఈ మాటలు మనం తిమోతికి పౌలు గారు రాస్తున్న ఉత్తరంలో చూస్తున్నాము. ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తున్నారు కదా, దైవభక్తిని గురించిన సాధకం చేసుకో, అన్ని విషయాల్లో నిన్ను నువ్వు పర్ఫెక్ట్ చేసుకో అని ఇక్కడ తెలియజేస్తున్నారు. చాలా వరకు శరీర సంబంధమైన సాధకము అంటే బాడీ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఈ దినాల్లో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. చాలామంది పాత దినాల్లో అయితే కొంతమంది ఎక్సర్సైజ్లు చేసేవారు. ఈ దినాలలో ఫుడ్ ప్రాబ్లము, లేకపోతే ఉద్యోగాల ప్రాబ్లము, లేకపోతే టెక్నాలజీ పెరగడం వల్ల చాలామంది ఏమైపోయారు అని అంటే పని తక్కువ, ఎక్కువ కూర్చోవడం వల్ల అనేకమైన అనారోగ్యాలు వస్తున్నాయని శరీర సాధకం చేయడం మొదలుపెట్టారు. అనేకమైన ఎక్సర్సైజులు అనేక మంది చేస్తూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు కదా, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం అవును. అంటే శరీర సంబంధంగా నువ్వు ఎక్సర్సైజులు చేస్తున్నావా, క్రమశిక్షణ కలిగి ఫుడ్ తీసుకుంటున్నావా, క్రమశిక్షణ కలిగి జీవిస్తున్నావా, అది నీ శరీరానికే ఉపయోగం అవుతుంది. కానీ దైవభక్తి విషయంలో నువ్వు సాధకం చేస్తే శరీరంకి పనిచేస్తుంది, ఆత్మకి పనిచేస్తుంది అని ఇక్కడ పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నమాట. దైవభక్తి ఇప్పుడు జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానములతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరం అవును. ఎవరైతే దైవభక్తిని సాధనం చేసుకుంటారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతారో, వాక్యం చెప్పినప్పుడు ఆ చెప్పింది చెప్పినట్టు తీసుకొని దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడతారో, దేవునికి ఇష్టంగా ఉండడానికి ఆ యొక్క సాధన చేస్తారో, దేవుడు ఏది చెప్తున్నారో అది చేయడానికి ఇష్టపడతారో, అది ఏం చేస్తుంది అంటే ఈ లోక సంబంధంగా శరీరంలో నీకు ఉపయోగకరంగా ఉంటుంది, ఈ జీవంలో ఉపయోగకరంగా ఉంటుంది, రాబో జీవంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే దైవభక్తి సాధన అనేది వాగ్దానాలతో కూడినదైనందున అది అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరము అని ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మే నెల మొదటి తేదీన దేవుడు తెలియజేస్తున్నారు కదా, మీరు కూడా దైవభక్తి విషయంలో సాధన చేస్తే ఇప్పుడు జీవంలోనూ రాబో జీవంలో కూడా మీకు అది మేలుకరంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే దైవభక్తి విషయంలో దేవుడు చెప్పినట్టు సాధన చేయడం మొదలు పెడతామో, దేవుని యొక్క వాగ్దానాలను పొందుకొని, దేవుని కృపను పొందుకొని అన్ని విషయాల్లో కూడా మనం ప్రయోజకులుగా మారుతామన్నమాట. అటువంటి గొప్ప కృప మనందరికీ కలుగునుగాక. దేవుని సన్నిధిలోకి వచ్చే మనం అందరం కూడా దైవభక్తి విషయంలో సాధనం చేస్తూ దేవునికి మహిమకరంగాను అనేక మందికి ఆశీర్వాదకరంగాను ఉందుముగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మీకు తెలిసిన వారికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి, వారు కూడా ఆశీర్వదింపబడతారు. ఆ విధంగా దేవుని యొక్క కృపను మీరు అధికంగా పొందుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.